చేస్తాడు. దేవుడు చెప్తున్నారు, ఇక మీదట నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడునుగాక. ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేస్తారని ప్రక్కన పెట్టండి. రేపు ఈ వేళకు దేవుడు కార్యాలు జరిగించునుగాక. ఒకడున్నాడు దొంగ సచ్చినోడు, ఆ మూల, ఇక్కడ కాదు అబ్బాయి, షోమ్రోన్లో. ఎలీషా కరువు కోరల మధ్యలో ప్రజలు చెక్కడిపోయి షోమ్రోన్లో తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి నీడలేక ఇద్దరు తల్లులు మాట్లాడుకుంటున్నారు. ఈ కరువు కోరల్లో ఒక్క 4 రోజులు మన ఇద్దరం బతికి బట్ట కడదాం. ఎలాగొదినా, ఎలా జరుగుద్ది వదినా? ఈ వదిన ఆడపడుచులకి ఎక్కడి నుంచి వచ్చుద్ది ఈ బంధం మనకు అర్థమై సావదు. ఏమీ లేదు, ఇవాళ మీ అబ్బాయిని కోసేసి ఉప్పేసి ఉడకబెట్టుకొని 2-3 రోజులు తిందాం. ఆ తర్వాత మా అబ్బాయిని కూడా. ఇది కథ, వాస్తవమా? వాస్తవం. జరిగిందా లేదా? రాజు దగ్గరికి వెళ్ళి ఎలుగెత్తి కేకేశారు. సేవకుడు అభిషేకించబడి ప్రవచనాత్మకంగా చెప్తున్నారు, రేపు ఈ వేళకు అద్భుతం జరగబోతుంది. ఒకడు అంటాడు అక్కడి నుంచి, ఏమన్నా యెహోవా ఆకాశపు కిటికీలు తీసినా ఎలాగునా పోతావురా, రే పోతావు. నువ్వు చూస్తావు కానీ నీవు అనుభవించవు. చచ్చూరుకుంటావు, టెప్పర్ లారీ కింద పడ కుక్కలాగా పోతావు నువ్వు. సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు ప్రవచనాత్మకమైన మాటలు ప్రతి ఒక్కరూ యోగ్యమైన మంచి మనస్సుతో స్వీకరించినప్పుడే మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నా తండ్రి కార్యాలు జరిగించ